నిబంధనలు పాటించకుండా వాహనాలు నడిపే వాళ్ళ డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. వాళ్ళ పేరుతో భవిష్యత్తులో వాహనాలు రిజిస్ట్రేషన్ ఉండకుండా చేస్తామని హెచ్చరించారు. ఇప్పటికే ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమించిన 8,000 మంది లైసెన్సులు రద్దు చేశామని చెప్పారు. కేంద్రం పరిధిలోని సారథి వాహన్ పోర్టులో తెలంగాణ చేరబోతుందని వివరించారు. మోటార్ వెహికల్ యాక్ట్ అనేటువంటిది ఈ ఫెడరల్ సిస్టమ్ లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటే కేంద్రము రాష్ట్రము కలిసి జరిపేటువంటి యాక్టివిటీ. ఈ ఫెడరల్ సిస్టమ్ లో దేశంలో ఉన్న 28 రాష్ట్రాలు ఇప్పటికే సారథి వాహన్ అనేటువంటి పోర్టల్ లో ఎప్పుడో యాడ్ అయి ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం అందులో లేదు. దానివల్ల మనం నేషనల్ లెవెల్లో జరగాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ కావచ్చు, పర్మిట్స్ ఇష్యూ కావచ్చు, నేషనల్ మిగతా రాష్ట్రాలతో మనకు ఉండబడాల్సినటువంటి ఏదైతే ఇంటర్ స్టేట్ రిలేషన్ ఉందో దానికి సంబంధించి కంటిన్యూషన్ కి ఇబ్బంది వస్తుంది అనేటువంటి మాటల మా గౌరవ ప్రిన్సిపల్ సెక్రటరీ వికాస్ రాజు గారు, ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఇలంబర్తి గారు, మిగతా జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్లు మేమందరం క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి ఆర్టీఓలతో సహా డిటిసిలు అందరూ కూర్చొని ఒక సమావేశం పెట్టి దీని మీద 3-4 రాష్ట్రాలకు ఒక డెలిగేషన్స్ పంపి వాళ్ళ దగ్గర నుంచి అభిప్రాయం తీసుకున్న తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా సారథి మరియు వాహన్ స్టార్టప్ లో 12 నెలల కాలంలో మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసి అన్ని జిల్లా ఆర్టీఏ కార్యాలయాలను కంప్యూటరైజ్ చేసి అప్గ్రేడ్ చేసి మా దగ్గర ఉన్నప్పుడు ఇప్పుడున్నటువంటి ఏ టెక్నాలజీ ఉందో దాన్ని కన్వర్షన్ చేస్తూ సారథి వాహన్ పోర్టల్ లో జాయిన్ అవుతున్నాము. అందుకు సంబంధించి ప్రభుత్వం తరఫున జీవో విడుదల